ఏమంటివి గంధర్వరాజా? ఇదిగో ఇలా చెప్పు. రెడీ? డేరా సినిమా హాల్ నిర్వహణ తలనొప్పిగా మారిపోయింది. పర్మనెంట్ సినిమా హాళ్ల నిర్మాణం ఒక్కటే ఈ సమస్యకి పరిష్కారం అని అర్థమైపోయింది. వెంటనే ఆ కార్యక్రమాన్ని చేపట్టాను. మద్రాసులోని మౌంట్ రోడ్లో కూవం నది పక్కనున్న హ్యారిసన్ బ్రిడ్జ్ సమీపంలో 1913లో గెయిటీ థియేటర్ను నిర్మించాను. మద్రాసులో భారతీయులు నిర్మించిన తొలి పర్మనెంట్ సినిమా హాల్ అదే. ఆ తర్వాత 1914లో మద్రాసులోని మింట్ స్ట్రీట్లో క్రౌన్ థియేటర్ను నిర్మించాను. 1915లో మూడో సినిమా హాల్గా మద్రాసులోని పరశువాకంలో గ్లోబ్ థియేటర్ నిర్మించాను. ఇలా మద్రాసులోనే కాదు, మదురైలో కూడా ఇంపీరియల్ పేరుతో సినిమా హాల్ నిర్మించాను. విదేశాలకు వెళ్ళిన నా కుమారుడు 1920లో భారతదేశానికి తిరిగొచ్చాడు. నా జీవిత ఆశయమైన సినిమా అనే అద్భుతాన్ని నిర్మించే యజ్ఞాన్ని ప్రారంభించాను. చిత్ర నిర్మాణం కోసం స్టార్ ఆఫ్ ది ఈస్ట్ ఫిలిమ్స్ అనే సంస్థను, స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే స్టూడియోను నెలకొల్పాను. నమస్కారం సార్. నమస్తే. వణక్కం సార్ వండి. తిరువెంకటాచార్య అవర్గళే, మీరు నాకంటే వయసులో పెద్దవారండి. మీరు నాకు వణక్కం చెప్పకూడదు. ఇల్లే సార్ వండే ఇల్లే. వయస్సులో నాందా పెద్దవాణ్ణి కావచ్చు, కానీ బుర్రలో మీరుదా గొప్పవారు. అది మీ అభిమానం. జోసెఫ్ ఎక్కడా? జోసఫా కాబోయే కెమెరామెన్ కదా, కెమెరా దగ్గరే తిరుగుతున్నాడు. అంగెదా సుత్తరారు మీస శుద్ధమా ఎడితిటి పెండ్లి కొడుకు మాదిరి తిరుగుతా ఉంటాడు. అడే చేరికొండవా. అడే సార్ చేయరా, సార్ చేయరు. వా కుమ్ముడుకో. బాబు నువ్వు వెళ్ళు. చారి గారు. థ్యాంక్ యూ చారి అవర్గళే. നമസ്കാരം സാറേ. నమస్కారం. ഞാൻ కెమెర പഠിക്കാൻ అదన్నా ఈ పుస్తకంలో రాసుకుంటా. అలాగే పోటే సారే. అలాగే. నేను చేస్తాను చూడు. ఏమంటివి గంధర్వరాజా? ఇదిగో ఇలా చెప్పు. రెడీ? ఏమంటివి చెప్పయ్యా. ఏమంటివి చెప్పు. అది ఏంటయ్యా ఇది? ఇటు ప్రకాష్, కెమెరా వైపు చూడమను. కెమెరా వైపు చూస్తే బాగుంటుంది. ఏమంటివి రావయ్యా, ఎన్ని టేకులు తింటావు? అరే కరెంటు పోయింది. మళ్ళీ కరెంటు పోయింది.